జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం 10th అయిపోయిన తర్వాత డిఫెన్స్ వైపు రావాలి అనుకున్న విద్యార్థులకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాల గురించి పూర్తిగా డిస్కషన్ చేసుకుందాం. అలాగే డిఫెన్స్ వైపు రావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే 10th అయిపోయిన వెంటనే రావడానికి ప్లాన్ చేయండి. అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడే దేశభక్తి అలాగే ఇతరులకు సేవ చేయాలనే సంకల్పం అలాగే సాహస విన్యాసాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిఫెన్స్ వైపు రావచ్చు. ఇక ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఎటువైపు నేను వెళ్ళాలి అనే దాని గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి, అలాగే నేవీ అంటే ఏంటి, ఆర్మీ అంటే ఏంటి అనేది కొంచెం లిటిల్ బిట్ గా ఎవరినో ఒకరిని అడిగి కానీ లేదా డిఫెన్స్ అకాడమీస్ కి సంబంధించి అప్రోచ్ అయ్యి లేదా మాకు ఫోన్ చేసైనా సరే ఇలాగా ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి సార్, నేవీ అంటే ఏంటి సార్, అలాగే ఆర్మీ అంటే ఏంటి, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఎయిర్ ఫోర్స్ లో, అలాగే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నేవీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆర్మీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుంటే ఇటువైపు రావడానికి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. డిఫెన్స్ అంటే త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. కానీ కొంతమందికి పర్టికులర్ గా నాకు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, ఎందుకు అంటే నేను పలానా సోల్జర్ ను చూశాను లేదా పలానా ఆఫీసర్ ను చూశాను, వాళ్ళలాగే నేను కూడా అవ్వాలనుకుంటున్నాను, అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. అలాగే నేవీ గురించి చూసినట్లయితే నేను సముద్రాల మీద ఉండి షిప్లకు సంబంధించి టెక్నికల్ గా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. అలాగే మీకు తెలిసింది ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుగానే ఇటువైపు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి అంటే 10th క్లాస్ నుంచే ఇంట్రెస్ట్ అనేది పెంచుకోండి. ఎందుకు అంటే 10th అయిపోయిన వెంటనే డిఫెన్స్ వైపు రావాలి అంటే వయసు చూసుకున్నట్లయితే ఫస్ట్ 16.5 నుంచి 20 ఇయర్స్ క్రాస్ అయ్యి 21 లో అడుగు పెట్టే లోపే ఈ జాబ్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఎర్లీ ఏజ్ లోనే ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో లేదా డిగ్రీ అయిపోయిన తర్వాతనో డిఫెన్స్ గురించి కనుక ఆలోచించామనుకోండి అప్పటికే వయసు అంతా అయిపోతుంది, ఇటువైపు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి 10th నుంచే ఇంట్రెస్ట్ అనేది పెంచుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోర్సుకు సంబంధించి బెస్ట్ డిఫెన్స్ అకాడమీస్ ఏంటి అనేది మీకుగా మీరు సెర్చ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీరు క్యాంపస్ ని విజిట్ అవ్వడం వలన తెలుస్తుంది, లేదా ఇతరులు చెప్పే మాటల వల్ల తెలుస్తుంది, లేదా మీకుగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వేరే డిఫెన్స్ అకాడమీస్ లో ఉండి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనో ఏదో విధంగా డిఫెన్స్ అకాడమీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత పర్ఫెక్ట్ గా మీరు ఎప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు ఎలా తెలుసుకోవాలి అంటే డిఫెన్స్ అకాడమీస్ ని అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీసా లేదా, అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి సపరేట్ గా ఉన్నారా లేదా, అలాగే డిఫెన్స్ కు సంబంధించి స్టాఫ్ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి సపరేట్ గా ఉన్నారా లేదా అనేది ఇట్లా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫిజికల్ యాక్టివిటీస్ కు సంబంధించి మంత్ లో వాళ్ళు ఎన్ని విధాలుగా చెక్ చేస్తున్నారు, అలాగే అసలు బేసిక్స్ ఏమి తెలియని వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, భయపడకుండా స్టూడెంట్స్ ని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ కు సంబంధించి పర్ఫెక్ట్ పీఈటీ స్టాఫ్ ఉన్నారా లేదా ఈ విధంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా సఫిషియెంట్ గా 1.6 కిలోమీటర్స్ అంటే 400 మీటర్స్ కి సంబంధించిన ట్రాక్ కి సంబంధించి 1600 మీటర్లు మనం ప్రాక్టీస్ చేయడానికి సఫిషియెంట్ గ్రౌండ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్ అకాడమీస్ కి సంబంధించి మేజర్ సెలెక్షన్ కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత అవుట్పుట్, ఎంత మందికి జాబ్స్ వస్తున్నాయి అనే విషయాలు పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ అకాడమీకి సంబంధించి ప్రాంప్ట్ గా మీరు కోరుకున్న కోర్స్ గురించి చెప్పగలిగే యాజమాన్యం గాని చెప్పగలిగే స్టాఫ్ గాని అక్కడ ప్రాంప్ట్ గా మీకు అనుకున్న విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఫుడ్ కు సంబంధించి అకామిడేషన్ కి సంబంధించి అనుగుణంగా క్యాంపస్ అనేది ఉందా లేదా, అలాగే ఒకవేళ మీరు పాపను కనుక జాయిన్ చేస్తున్నట్టయితే పాపకు సంబంధించి అంటే గర్ల్స్ కి సంబంధించి ప్రీవియస్ గా సెలక్షన్స్ అనేవి ఎన్ని సెలక్షన్స్ అయి ఉన్నాయి, అలాగే అమ్మాయిలకు అసలు జాబ్స్ వస్తున్నాయా రాలేదా, అలాగే వాళ్ళ యొక్క సేఫ్టీకి సంబంధించి, అలాగే వాళ్ళకి ఇక్కడ డిఫెన్స్ అకాడమీస్ లో అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇలా అన్ని విషయాల గురించి ముందుగానే తెలుసుకున్న తర్వాత అకాడమీని చూస్ చేసుకోవాలి. అలాగే ఈ అకాడమీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. నెక్స్ట్ మీ బాబు గురించి మీ పాప గురించి ఎంత వరకు వాళ్ళకి మీరు కోరుకున్న కోర్సులో అడ్మిషన్ పొందడానికి అర్హత ఉందనేది తెలుసుకోవాలి. చాలా మంది మాకు ఫోన్లు చేసిన వెంటనే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మా పాపకి మా బాబుకి ఎన్డీఏనే కోరుకుంటున్నాము, ఎన్డీఏ తప్ప ఇంకా వేరేది ఏమి వద్దు అంటారు. మనం కోరుకోవటంలో తప్పు లేదు, కానీ ఎన్డీఏ అనేది కూడా చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద 8 లక్షల మంది ఎగ్జామ్ కి అపేర్ అయితే కేవలం 1% అంటే 8,000 లేదా
5,000 కంటే తక్కువ మంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు, ఎగ్జామ్ పరంగా మాత్రమే. ఇక ఎగ్జామ్ నుంచి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినట్లయితే దాదాపు ఒక బ్యాచ్ కి వచ్చేసి 300 మెంబర్స్ వరకు ఎస్ఎస్బికి సంబంధించి ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. అందులో 0.1 లేదా 0.2 అంటే ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అంటే చూడండి ఎంత కఠినంగా ఉంటుందనేది తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ మెడికల్ విషయంలో, సో ఆ మెడికల్ విషయంలో వచ్చేసి స్టూడెంట్స్ కి సంబంధించి పర్ఫెక్ట్ గా అన్ని విధాలుగా మెడికల్ అర్హత అంటే మెడికల్ విధంగా ఫిట్ గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ లో మన పేరు ఉంటుందా లేదో తెలుసుకోవాలి. ఈ విధంగా ఎన్డీఏ అనేది కొంచెం కఠినతరంగా ఉంటుంది కాబట్టి సో మన బాబుకి ఆ అర్హత ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. వచ్చిన ప్రతి స్టూడెంట్స్ కి ఎన్డీఏనే కావాలి అంటే స్టూడెంట్ కి ఏమో ఆ క్వాలిటీస్ ఉండవు. మనమేమో ఎన్డీఏ గురించి ఆయనకి అనుకున్నట్లు ఎన్డీఏ కోర్స్ ఇస్తాము. అల్టిమేట్ గా ఫైనల్ గా ఆయన ఎన్డీఏ సెలెక్ట్ అవ్వకుండా నాన్ ఎన్డీఏ సెలెక్ట్ అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు సార్ మా బాబుకి మేము ఎన్డీఏ అడిగితే మీరేమో నాన్ ఎన్డీఏ సంబంధించిన జాబ్ గురించి ఫోకస్ చేపించారట్టుగా ఉంది, ఇప్పుడు నాన్ ఎన్డీఏ క్వాలిఫై అయ్యాడు అంటే నేను చెప్తుంది మీ బాబుకి ఎంత వరకు అర్హత ఉందన్నది పూర్తిగా తెలుసుకొని మీరు స్టార్టింగ్ లోని డిస్కషన్ అంటే అడ్మిషన్ తీసుకునేటప్పుడే నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కి అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, సార్ ఈ బాబుకు సంబంధించి ఈ పాపకు సంబంధించి ఈ లెవెల్ ఉంది అంటే ఎన్డీఏ క్వాలిఫై అవ్వడానికి అర్హత ఉంది లేదా అర్హత లేదు అనేది నేను ఉన్నట్లు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు అపార్థం చేసుకోకుండా మీ బాబుని మీరు యాక్సెప్ట్ చేయాలి. బాగా చదివే స్టూడెంట్స్ సహజంగా ఎన్డీఏకి క్వాలిఫై అవ్వగలిగిన స్టూడెంట్స్ మన రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే ఫీల్డ్ వెళ్తున్నారు, ఐఐటి అని తర్వాత నీట్ అని చెప్పేసి వేరే వేరే సెక్టర్స్ ఎంచుకుంటున్నారు. వాళ్ళు ఇటువైపు రావట్ల, వాళ్ళు కనుక ఇటువైపు రాగలిగితే ఖచ్చితంగా ఎన్డీఏ క్వాలిఫై అవ్వగలరు. అదొకటి పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఇక నాన్ ఎన్డీఏ అనేది విషయంలో కూడా అంత ఈజీ ఏం కాదు. స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ విషయంలో అంత ఈజీ ఏం కాదు. దానికైనా సరే మీ పాప మీ బాబు సరిపోతారా సరిపోరా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా చెక్ చేసుకోగలరు? మీరు క్యాంపస్ విజిట్ అయినప్పుడు మేము వాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. ఆ టెస్టుల్లో ఏ కోర్సుకు ఆయనకు మేము అడ్మిషన్ ఇవ్వచ్చు అనేది క్లియర్ గా చెప్పి ఆయనకు అర్హత ఉంది అంటేనేమో ఆ కోర్స్ అనేది సూట్ చేస్తాం. అర్హత లేదనుకోండి ఇటువైపు రావద్దు అని చెప్పేసి ఉన్నట్లు చెప్తాం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా సార్ మీరు అడ్మిషన్ ఇవ్వలేదు కదా, రీసెంట్ గా లాస్ట్ 26th అంటే 2 days బ్యాక్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో మేము క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఆ క్యాంప్ కు దాదాపు 37 మెంబర్స్ వచ్చారు. 37 మెంబర్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని చూసినట్లయితే కేవలం 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటనేది నేను ఆ తల్లిదండ్రులు క్లియర్ గా చెప్పాను. అలా మీరు ఆ ప్రాబ్లమ్ మీరు తెలుసుకొని వేరే ఫీల్డ్ కి వెళ్తే బాగుంటుంది. మేము వద్దు అనుకున్న స్టూడెంట్స్ కి వేరే డిఫెన్స్ అకాడమీస్ మీరు కనుక తీసుకువెళ్ళేసి మా బాబుకి అడ్మిషన్ కావాలని మీరు అంటే జరిగిందంతా వాళ్ళకి చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్ అనేది ఇస్తారు. ఇచ్చారు అనుకోండి ఎవరికి లాసు? ఇప్పుడు మీ బాబుకి అర్హత ఉంటే మేము అడ్మిషన్ ఇస్తాం కదా, మేము ఎందుకు స్టూడెంట్ ని మిస్ చేసుకుంటాము? అలాగే మీరు పే చేసే అమౌంట్ మాకెందుకు వద్దు అనుకుంటాము? అది మీరు అర్థం చేసుకోవాలి. నేను నిన్న ఎందుకు ఎక్కువ మందికి ఇవ్వలేకపోయాను అంటే స్టూడెంట్ కి అర్హత లేదు కాబట్టి ఇటువైపు రావద్దని చెప్పేసి క్లియర్ గా చెప్పి కేవలం 4 మెంబర్స్ మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు. ఆ 4 మెంబర్స్ అర్హత ఉంది. వాళ్ళు ఏ ఫీల్డ్ లో అర్హత ఉంది అనేది కూడా నేను క్లియర్ గా వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్ గా చెప్పాను. అలాగే ఆ స్టూడెంట్స్ కూడా ఏ విధంగా సెలెక్ట్ అవుతారు అని చెప్పేసి ముందుగానే చెప్పి ఎంత టైం కావాలో కూడా క్లియర్ గా చెప్పాను. ఇదంతా కూడా తల్లిదండ్రులు గమనించాలి. నెక్స్ట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇక మీరు ఇంటర్మీడియట్ తో పాటు డిఫెన్స్ కోర్స్ లో ఎంచుకున్నప్పుడు ఎంపీసీ మాత్రమే మేము చూస్ చేస్తాం. చాలా మంది సార్ బయట వేరే డిఫెన్స్ అకాడమీస్ వాళ్ళు వేరే కోర్స్ ఇస్తున్నారు కదా అంటే సహజంగా వేరే కోర్స్ తీసుకోవడం వలన మీకు ఆపర్చునిటీస్ డిఫెన్స్ లో చాలా తక్కువ ఉంటాయండి. అది గమనించాలి. ఎంపీసీ వాళ్ళకి దాదాపు 10 అవకాశాలు ఉంటాయి. అంటే 10 జాబ్ సాధించడానికి అర్హతలు ఉంటే నాన్ ఎంపీసీ వాళ్ళకి 1 లేదా 2 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ దాదాపు వాళ్ళు 10 ఎగ్జామ్స్ రాసుకునేటప్పుడు వీళ్ళు ఒక ఎగ్జామ్ కూడా రాసుకోవడానికి లేదా ఒక ఎగ్జామ్ లేదా 2 ఎగ్జామ్స్ రాసుకోవడానికి మాత్రమే అర్హత ఉంటుంది సంవత్సరం మొత్తం మీద. అలాంటప్పుడు రావచ్చు రాకపోవచ్చు జాబ్. అదే 10 ఎగ్జామ్స్ రాసినప్పుడు వాటిల్లో ఏదో ఒకటి రాసుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఎంపీసీనే చూస్ చేసుకోవాలని నేను క్లియర్ గా చెప్తున్నాను. ఎంపీసీకి సంబంధించి ఫౌండేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఇద్దాం. అంటే స్టూడెంట్ మ్యాథ్స్ అంటే భయపడుతున్నాడు అనుకుంటే అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఎంపీసీ తీసుకుంటే ఉపయోగం ఏంటనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఎంపీసీనే చూస్ చేస్తాము. తల్లిదండ్రులందరూ ఇది తెలుసుకోవాలి. అంతేకాని మా బాబుకి ఎంపీసీ వద్దు సార్ మీరు వేరే కోర్స్ ఇవ్వండి అంటే మేము ఇచ్చాము అంటే రేపు ఆయన డిఫెన్స్ లో జాబ్ సాధించలేడు. సో ఇక్కడ నుంచి ఎంటీ హ్యాండ్స్ తో మీ ఇంటికి రావాల్సి వస్తుంది. దాన్ని మీరు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. అలా జరగకుండా ఉండడం కోసం ఎంపీసీ మాత్రమే ఇస్తున్నాము. మా దగ్గర ఎంపీసీకి సంబంధించిన ఫౌండేషన్ మాత్రమే ఉంటుంది. ఇక ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ అనేది సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ డిఫెన్స్ కు సంబంధించి కొంత సిలబస్ ను మాత్రమే నేర్పించగలం. అది నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంటూ డిఫెన్స్ కు సంబంధించి కొంత సిలబస్ నేర్పించగలం. మొదటి 2 సంవత్సరాలలో డిఫెన్స్ కు సంబంధించి 60 to 70% సిలబస్ ని పర్ఫెక్ట్ గా నేర్పిస్తాం. నెక్స్ట్ థర్డ్ ఇయర్ లో అంటే మన దగ్గర జాయిన్ అయిన థర్డ్ ఇయర్ లో కల్లా చూసుకున్నట్లయితే డిఫెన్స్ కు సంబంధించిన బ్యాలెన్స్ 30% సిలబస్ ని మనకి పర్ఫెక్ట్ గా నేర్పించి బ్యాలెన్స్ టైం అంతా కూడా రివిజన్ కి కేటాయిస్తాం. కాబట్టి 3వ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో జాబ్
జాబ్ తో ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే, సార్ మీరు 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు, మరి బయట డిఫెన్స్ అకాడమీస్ లో కేవలం 2 సంవత్సరాలు అంటున్నారు అంటే, బయట డిఫెన్స్ అకాడమీస్ గురించి దయచేసి నన్ను అడగొద్దండి. ఎందుకంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. సో ఆ డిఫెన్స్ అకాడమీస్ గురించి మనం ఏం మాట్లాడలేము. సో నాకు తెలిసినంత వరకు దాదాపు 2002 నుంచి ఇప్పటి వరకు డిఫెన్స్ కు సంబంధించి ఏ స్టూడెంట్స్ కి ఏ విధంగా వెళ్తే బాగుంటుందని అనుభవం తెలిసి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి స్టూడెంట్ కు సంబంధించి థర్డ్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్ తో పాటు డిఫెన్స్ ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థి గురించి లేదా పాప గురించి నేను మాట్లాడుతుంది ఏంటి అంటే, 3వ సంవత్సరం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ 3వ సంవత్సరం అనేది స్టార్టింగ్ నుంచి మన దగ్గర లేకపోతే, అంటే 2 సంవత్సరాలు చదివి బయటకు వెళ్తే వాళ్ళు నేర్చుకునేది కొంత మాత్రమే, అది గమనించాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా వెయిటేజ్ ఉంది కదండి. ఇంటర్మీడియట్ నేర్పిస్తూ డిఫెన్స్ కూడా నేర్పించాలంటే మాకు టైం సరిపోవాలి కదా, అది గమనించాలి. ఇక థర్డ్ ఇయర్ మొత్తం మనకు కేవలం మహా అయితే డిగ్రీలో అడుగు పెడతారు. డిగ్రీకి సంబంధించిన సిలబస్ అనేది కొంచెం లైట్ గా వాళ్ళకి మాక్సిమం డిఫెన్స్ కి సంబంధించి మాత్రమే చెప్తూ ఉంటాము. డిగ్రీ అనేది పేరుకు మాత్రమే ఇస్తాము, అది అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. అంటే టైం వేస్ట్ కాకుండా, ఇయర్ వేస్ట్ కాకుండా ఉండడం కోసం డిగ్రీ అనేది ఇస్తాము. నెక్స్ట్ ఇక డిఫెన్స్ కు సంబంధించి జాబ్స్ గురించి చూసుకున్నట్లయితే 100% సెలెక్ట్ అవ్వాలి 3వ సంవత్సరంలో అనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి రివిజన్ ప్లస్ బ్యాలెన్స్ ఉన్న డిఫెన్స్ కు సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ, అలాగే డిఫెన్స్ కు సంబంధించి ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి ఎక్కువ అర్హతలు 3వ సంవత్సరంలో వస్తాయి. కాబట్టి ప్రతి నోటిఫికేషన్స్ కి క్లియర్ గా దగ్గరుండి మేమే అప్లై చేపించి అతను సెలెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఒక 3 సంవత్సరాల టైం మాకు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ పాప గురించి మీ బాబు గురించి మీరు ఆలోచించి అడుగు పెడితే ఖచ్చితంగా ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోర్స్ తీసుకొని ఇంటికి జాబ్ తో వెళ్ళగలరు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పిన విషయాలలో మీకు ఏదైనా డౌట్స్ కానీ అలాగే అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నా కూడా మీరు గాబరపడాల్సిన అవసరం లేదు, అలాగే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను. కనిపిస్తున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఎనీ టైం మీ డౌట్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే ఏ కోర్స్ గురించి అయినా సరే క్లారిటీగా చెప్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో అలాగే రామయ్య డిఫెన్స్ అకాడమీస్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.